హలో వెల్కమ్ టు బ్లాగర్స్ కార్నర్. అమ్మ చేతి వంట నచ్చని వారు ఎవరన్నా ఉంటారా చెప్పండి. అలాంటి కమ్మనైన రుచులన్నిటినీ మనకి అమ్మ చేతి వంట అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నారు. ఏకంగా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్న ఫుడ్ బ్లాగర్ భార్గవి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో మరిన్ని విషయాలు మనం ఆవిడనే అడిగి తెలుసుకుందాం. నమస్తే భార్గవి గారు. నమస్తే కార్తిక. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నా? నేను చాలా బాగున్నాను. సో అమ్మ చేతి వంట అనగానే మాకు మీ వాయిస్, నేను మీ భార్గవి అనే వాయిసే మాకు వినిపిస్తూ ఉంటుంది. ఎవరికి చెప్పినా అమ్మ చేతి వంట అనగానే భార్గవి గారి ఛానల్ కదా అనేస్తున్నారు. సో అంత ఫేమస్ అయిపోయారు మీరు. అవును, థ్యాంక్ యూ. మీరైతే చాలా యంగ్గా అనిపిస్తున్నారు మాకు. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా సీక్రెట్ ఉందా? లేదండి, సీక్రెట్స్ ఏం లేవు. అమ్మ చేతి వంట ఛానల్కి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ని. అంతకుముందు బిఫోర్ ఏ వర్కింగ్ కూడా నేను చేయలేదు. సో ఒక నార్మల్ హౌస్ వైఫ్గా ఉంటూ ఈ స్థాయికి, ఈ స్టేజ్కి వచ్చాను అంటే దానికి రీజన్ నా కష్టంతో పాటు నన్ను ఆదరించిన నా సబ్స్క్రైబర్స్ కానీ, వ్యూవర్స్ కానీ, వాళ్ళందరి వల్లే నేను ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను. సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ స్టేజ్కి నేను రావడానికి. అంటారు కదా, మన కష్టానికి తగ్గ ఫలితం మనం రీచ్ అయితే ఆ హ్యాపీనెస్కి ఎక్కడ కూడా హద్దులు ఉండవని. సో అలాగే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఒక్కొక్క మెట్టు ఎక్కే కొద్దీ కూడా, అలా రీచ్ అయ్యే కొద్దీ కూడా నా రెస్పాన్సిబిలిటీ అనేది ఇంకా కొంచెం పెరుగుతుంది. కాబట్టి సో నేను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా మంచి మంచి రెసిపీస్ అన్నీ నా వ్యూవర్స్కి చూపించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అమ్మ చేతి వంట అనే ఎందుకు పెట్టారు అంటే, ఆ వర్డ్ వినడానికైతే చాలా బాగుంది. సో చాలా క్యాచీగా, త్వరగా అందరికీ రీచ్ అయ్యేలా ఉంది. దాన్ని పెట్టడానికి ఏదన్నా రీజన్ ఉందా దాని బిహైండ్ ఆ నేమ్ వెనుక? రీజన్ అంటే ఫస్ట్ ఏంటంటే, నేను స్టార్టింగ్లో నేను వీడియోస్ పెట్టేదాన్ని కాదు. అంటే నేను రెసిపీస్ ఎక్కువగా పోస్ట్ చేసేదాన్ని కాదు. అమ్మ నాకు చేసి పంపిస్తుంటే దాన్ని నేను ఎడిట్ చేసి పోస్ట్ చేసేదాన్ని అనమాట. సో నాకు వీలున్నప్పుడు, అంటే చిన్నపిల్లలు ఉండే వాళ్ళిద్దరు, సో నాకు వీలున్నప్పుడు అప్పుడప్పుడు చేసేదాన్ని. ఎక్కువగా అమ్మ పోస్ట్ చేసేది, నాకు అమ్మ పంపించేదన్నమాట. త్రూ వాట్సాప్ అట్లా మెయిల్ ద్వారా పంపించేది. సో వాటిని ఎడిట్ చేసి నేను పోస్ట్ చేసేదాన్ని. అమ్మ పంపిస్తుంది కాబట్టి అమ్మ చేతి వంట అని ఒకటి రీజన్ పెట్టాను. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే, ఎవరికైనా సరే ఇప్పుడు మీ మదర్ వండిన వంట మీకు ఇష్టం ఉంటుంది, మా మదర్ వండిన వంట నాకు ఇష్టం ఉంటుంది. ఎవరికైనా వాళ్ళ అమ్మ చేతి వంట అనేది ఏ రెస్టారెంట్కి వెళ్ళినా దొరకదు. సో అందుకని నేను ఆ పేరు పెట్టాను, అది చూస్ చేసుకున్నాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఏదన్నా మోటివేషన్ ఉందా? మోటివేషన్ అంటూ ఏం లేదు. అంటే నేను ఒక ఛానల్ స్టార్ట్ చేయాలని కూడా ఇంతవరకు నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే స్టార్ట్ చేయకముందు కూడా నేను ఒక ఛానల్ పెట్టాలి, అందులో వంటలు పోస్ట్ చేయాలి, అలా పోస్ట్ చేస్తానని కూడా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫస్ట్ టైం మా మదర్ నాకు ఇన్స్పిరేషన్ అనమాట. తను ఏంటంటే, ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా, లేకపోతే మాకైనా కానీ సాటర్డే సండేస్ ఇలా వీకెండ్స్లోనో స్పెషల్స్ అనేవి వండి పెడుతూ ఉండేదన్నమాట. సో వంట మీద మా మదర్కి ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. సో తన ఇంట్రెస్ట్ని నాతో ఇలాగా మనము ఏదైనా స్పెషల్ రెసిపీస్ చేసి పోస్ట్ చేద్దాము, మన రెసిపీస్ కూడా పీపుల్ లైక్ చేస్తారు కదా, వాళ్ళు కూడా చేసుకుని తింటారు కదా అనేది ఒక దాని నుంచి వచ్చిందనమాట. నేను ఛానల్ పెట్టాలనుకున్నాను. అండ్ ఛానల్ పెట్టిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నేను కూడా అంటే నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే నాకు మ్యారేజ్ అయిపోయింది. సో నాకు గ్యాప్ లేదనమాట. మిడిల్లో నేను వంట నేర్చుకోవాలి అనేది ఏమీ లేదు. సో టైం నాకు లేదనమాట వంట నేర్చుకోవాలని. సో నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంట్లో వంట ఖచ్చితంగా చేయాలి, లేడీస్ ఎవరైనా సరే. సో ఏదైనా నేను వంట చేయాలి అంటే మా మదర్కి కాల్ చేసేదాన్ని అనమాట. అమ్మ ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి అని చెప్పేసి అడిగేదాన్ని అనమాట. సో అలాగా అడిగి నేను త్రూ ఫోన్ నేను రెసిపీస్ నేర్చుకునేదాన్ని. బట్ ఇప్పుడు మనకి యూట్యూబ్ వచ్చేసింది కాబట్టి హ్యాపీగా వంటని చూస్తూ చేసుకోవచ్చు. బట్ అప్పట్లో చాలా, అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ మనం రెసిపీస్ చేస్తే అసలు ఆ వంటలు వస్తాయా అనే ఒక డౌట్ ఉంటుంది. సో దాన్ని మనం రీప్లేస్ చేయాలి. వంట మనం వీడియోలో చూసి కూడా మనం పర్ఫెక్ట్గా వంట చేసుకోగలగాలి, అలా చేసేలా చేయాలి అని ఒక థాట్ కూడా నాకు ఉంది. సో దాని ద్వారా మెల్లిమెల్లిగా నన్ను నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ, నన్ను నేను మోడిఫై చేసుకుంటూ అందరికీ వంటలు నేర్పిస్తున్నాను.
అమ్మ చేతి వంట యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా రెసిపీస్ అయితే మీరు కుక్ చేశారు. సో మాకు ఈరోజు ఏదైనా ఒక రెసిపీ చేసి చూపిస్తారా? ఈరోజు అంటే ఫస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చారు కాబట్టి మీకు ఒక స్వీట్ తినిపించాలనుకుంటున్నాను. అది వచ్చేసి మీటీ సేవియన్. సో చాలా టేస్టీగా ఉంటుంది, డ్రై స్వీట్ అన్నమాట. సో మరి అదే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే నాకు ఒక స్వీట్ నేర్పిస్తారనమాట. సో అయితే పదండి, నేర్చుకుంటాను నేను కూడా. పద. ఓకే, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాం. మంచి స్వీట్ చూపిస్తా అన్నారు కాబట్టి. సో ఏం ఇంగ్రీడియంట్స్ తీసుకున్నారు, అసలు ఏంటి దాని నేమ్? నేను నీకు చూపించాలనుకున్న స్వీట్ వచ్చేసి స్వీట్ సేవియన్ అనమాట. ఇది యాక్చువల్లీ ఈద్ రంజాన్లో స్పెషల్గా చేసుకునే డిష్. ఇది ముస్లిమ్స్ చేసుకుంటారు. సో చాలా డెలిషియస్గా ఉంటుంది. ఇందులోకి మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సేవియాన్ అంటే సన్నటి సేమియా అనమాట. బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, దాంతో చేస్తారు. సేవియాన్, అలాగే పాలు, డ్రై ఫ్రూట్స్, ఇంకా నెయ్యి, వీటిని యూజ్ చేస్తూ మనం ఈ స్వీట్ని తయారు చేస్తున్నాం. మీ వెరైటీస్ అన్నీ మేము వీడియోలోనే చూడము, ఇదే లైవ్లో. ఓకే, స్టార్ట్ చేసేస్తారా? ఓకే, ష్యూర్. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసేద్దాము. నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నానండి. ఈ నెయ్యిలోని మనం డ్రై ఫ్రూట్స్ అలాగే సేవియన్ ఫ్రై చేసుకోవాలి, కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం అండి. జీడిపప్పు, బాదం, పిస్తా, ఇంకా నేను ఖర్జూరం, కిస్మిస్ కూడా యాడ్ చేశాను. సో వాటిని లైట్గా రోస్ట్ చేస్తున్నాను అనమాట. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దోరగా వేయించుకుని పక్కకు తీసుకుందాం. డ్రై ఫ్రూట్స్ మనకి వేగిపోయాయండి. వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ ఇందులోనే సన్నటి సేవియా అండి. ఇది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. సో ఆ సన్నగా ఉండే సేవియానే వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి, మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతాయి. సన్నగా ఉంటుంది కదా ఈ సేమియా, సో అందుకని దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేస్తున్నానండి ఇందులోకి. స్వీట్ కదా, కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది. సేమియా ఇప్పుడు మనకి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చింది కదండి. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం పాలు కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట. ఒకేసారి ఎక్కువ వేయొద్దండి. ఎక్కువ వేసేస్తే మనం డ్రై స్వీట్ చేస్తున్నాం కదా, సో దగ్గరికి అంటే స్మూత్గా మ్యాషీగా అయిపోతుంది అనమాట. సో అందుకని కొంచెం కొంచెం పాలు వేసుకోవాలి. ఇవి నేను కాగబెట్టి చల్లారపెట్టిన పాలు అనమాట. కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ సేమియా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. నేను మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా పాలు వేస్తూ కలుపుతున్నానండి. అని తినేటప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట. సో అందుకని కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ కుక్ చేసుకోవాలి. సేమియా కొంచెం సాఫ్ట్ అయిందండి. మనం పట్టుకుని చెక్ చేసుకోవచ్చు, లేదా తిని కూడా చూసుకోవచ్చు. సాఫ్ట్గా ఇలా అయిన తర్వాత ఇందులోకి మనం షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ షుగర్ వచ్చేసి 3/4 కప్ దాకా షుగర్ వేస్తున్నానండి. షుగర్ వేసేస్తున్నాను.
ఈ వేడికి మనకి షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. మిక్స్ చేసుకుందాము. షుగర్ పూర్తిగా కరిగిపోయేంత వరకు కూడా మీరు మిక్స్ చేస్తూ ఉండండి. పంచదార కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకుందామండి. వేడి ఆవిరికి పంచదార అంతా కూడా కరిగిపోయి సేమియాకి బాగా పడుతుంది అనమాట. అమ్మ చేతి వంట కాకుండా మీరు ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు, అదే మనలోం అనమాట. ఈ పేర్లన్నీ వింటుంటే భలే అనిపిస్తుంది, అమ్మ చేతి వంట, మనలోం అనమాట. అది కూడా మంచి సబ్స్క్రైబర్స్ని మీరు మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు దానికి. సో దాని గురించి ఏం చెప్తారు? మనలో అనమాట స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అమ్మ చేతి వంట అనేది కంప్లీట్ కుకింగ్ ఛానల్ కదా. సో అందుకని అదర్ దాన్ కుకింగ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా నా ప్రేక్షకులకి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి నేను మనలో అనమాట అనే ఛానల్ని స్టార్ట్ చేశాను. అండ్ అది స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా ఏంటి అంటే నాకు కొంచెం కెమెరా ఫియర్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. అందుకే నేను ఫస్ట్లో అమ్మ చేతి వంటలో కెమెరా ముందుకు వచ్చి నేను రెసిపీస్ చేసేదాన్ని కాదు. జస్ట్ వంటని మాత్రమే ఫోకస్ చేసి నేను వీడియోలు షూట్ చేసి పోస్ట్ చేసేదాన్ని. కెమెరా ముందుకు వచ్చేదాన్ని కాదు కాబట్టి ఆ ఫియర్ పోగొట్టుకోవాలి, ఎలాగైనా అవతల వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండాలి. నా వ్యూవర్స్ కూడా ఏంటంటే కనిపిస్తూ వీడియో చేయండి మేడం, కనిపిస్తూ ఒకసారి వీడియోలో స్టార్టింగ్లో అన్న ఒకసారి కనిపించండి అన్నట్టుగా కామెంట్స్ పెట్టేవారనమాట. సో ఉట్టిగా కనిపించి హాయ్ అని చెప్పటం కన్నా కూడా ఏదైనా ఒక స్పెషల్ వీడియోలో కనిపిస్తూ అవతల వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను మనలో అనమాట అనే ఛానల్ని స్టార్ట్ చేశాను. ఆ ఛానల్ని కూడా అమ్మ చేతి వంటని ఎలా అయితే ఆదరిస్తున్నారో అలాగే ఆదరిస్తున్నారు నా వ్యూవర్స్ అందరూ కూడా. ప్రెజెంట్ స్టార్ట్ చేసినప్పుడు లేదా ఇప్పుడు కానీ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? మీ హస్బెండ్ సైడ్ నుంచి కానీ మీ ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ సపోర్ట్ ఎలా ఉంది? మా ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ నాకు ఉందండి. నేను ఒకటి చెప్పగలను, ఎవరైనా ఏదైనా సాధించారు అంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అది సాధ్యం కాదు. సో మా హస్బెండ్ కానీ, మా పేరెంట్స్ కానీ, మా అత్తమామలు కానీ అందరూ కూడా నాకు చాలా సపోర్టివ్గా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఏదైనా చేయాలన్నా కూడా వాళ్ళకి తెలిసిన సలహాలని నాకు ఇస్తూ ఉంటారు. సో అలా ఫాలో అవుతూ ఛానల్ని ఇంతవరకు తీసుకువచ్చాను. మీలాగా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న హౌస్ వైఫ్స్కి కానీ, లేకపోతే ఉమెన్కి కానీ, గర్ల్స్ కానీ, యంగ్ జనరేషన్ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ కానీ, సజెషన్ కానీ ఏమైనా ఉందా? ఇప్పుడు నేను కూడా ఒక హౌస్ వైఫ్ని, నేను వర్కింగ్ ఉమెన్ని కాదు. ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా వర్కింగ్ చేయలేదు. సో హౌస్ వైఫ్గా ఉంటూ నాకున్న టాలెంట్ని, నాకు తెలిసిన విషయాల్ని ఈ విధంగా యూట్యూబ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తూ చాలామందికి ఉపయోగపడే కంటెంట్ని నేను ఇస్తున్నాను. అలాగే చాలామంది హౌస్ వైఫ్స్ కానీ, ఇంట్లో నుంచి ఉండే గృహిణులు కానీ ఎవరైనా కూడా వాళ్ళకి తెలిసింది ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి యూట్యూబ్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. వాళ్ళు ఏ కంటెంట్ అయితే చేయాలనుకుంటున్నారో దాన్ని జెన్యూన్గా వాళ్ళ ఫుల్ ఎఫర్ట్ని పెట్టి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తే మంచి సక్సెస్ని సాధిస్తారని అనుకుంటున్నాను. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని ముందు అనుకున్నప్పుడు మీకు ఎవరు బాగా సపోర్ట్ చేశారు? అంటే మీ స్ట్రెంగ్త్ ఎవరు? నా స్ట్రెంగ్త్ వచ్చేసి ఫస్ట్ నా ఫ్యామిలీ, తర్వాత నా యూట్యూబ్ ఫ్యామిలీ. సో నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ అందరూ కూడా, అది ఒక స్ట్రెంగ్త్. అండ్ ఇంకొకటి నా కష్టం. ఈ మూడింటినే నేను నమ్ముతాను. ఇంకా అంతకు మించి స్ట్రెంగ్త్ అంటే ఇంకేమీ లేదు. వీడియోనే చేయాలి లేకపోతే ఈ డిష్ చేయాలి ముందే ప్రిపేర్ అవుతారా? ఇదే డిష్ ఈరోజు చేయాలి లేదా ఇలా రిలీజ్ చేయాలి అని? అంటే ఈ వీక్లో నేను ఏమేమి ప్లాన్ చేసుకున్నానో ముందే నేను నోట్ చేసుకుంటాను. ఏ రెసిపీ వేయాలి ఏంటి అనేది ముందే నోట్ చేసుకుంటాను. వీక్కి తగ్గ షెడ్యూల్ని నేను ముందే చేసుకుంటాను అనమాట. ఓకే. సో సేమియా రెడీ అయిపోయింది. అంటే పంచదార కరగాలని చెప్పాను కదా, కరిగిపోయింది. సో లాస్ట్లో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేయాలి. ఈ రెసిపీ చేయాలి అని అయితే ఒక మంచి షెడ్యూల్ అయితే రాసేసుకుంటారు అనమాట. ఈ వీక్లో ఈ డే ఇది పడాలి, నెక్స్ట్ డే ఇది పడాలి అని. అవును. అంటే ఈ వీక్ వేయాలనుకునేది ముందు వీకే నేను ప్లాన్ చేసేసుకుంటాను. సో నెక్స్ట్ వీక్కి ఈ వీక్ ప్లాన్ చేసుకుంటాను అనమాట. వీకెండ్లో ప్రయోగాలు కూడా అవుతాయా ఇందులో? అవుతాయి. ప్రయోగాలు అయితే చాలా తక్కువ అవుతాయి. అవునా? చాలా తక్కువ. అంటే ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి ఎక్స్పీరియన్స్. అంటే అలా ప్రయోగం ఇన్ ద సెన్స్ మీరే ఒక ఇట్లా దీనిలో ఇది కలిపితే, లేకపోతే ఇది చేయాలి, ఇలా కొత్తగా చేయాలి, అలా చాలా ప్రయోగాలు ఉంటాయి. ప్రయోగాలు ఇన్ ద సెన్స్ అది టేస్ట్ బాగుంటుందని మేము ముందే కన్ఫర్మ్ అయిపోయాం. దాని గురించి అంటే ఇప్పుడు 100 రెసిపీస్ చేసామంటే అందులో కనీసం ఒక 4-5 రెసిపీలైనా
అంటే కొంచెం అటు ఇటు అవుతాయి అనమాట. బట్ అలాంటివి నేను ఏం చేస్తానంటే పోస్ట్ చేయను, మళ్ళీ రీషూట్ చేసి మోడిఫికేషన్స్ చేసి అప్పుడు పోస్ట్ చేస్తాను ఓకే అనమాట. చాలా డెడికేటెడ్. అంటే ఇది ఏదో వచ్చేసింది పోస్ట్ చేసేస్తే టేస్ట్ ఏం తెలియదు కదా అని కాదు, ఫస్ట్ ట్రస్ట్ ఉండాలి. అవును. ఇప్పుడు మనం రెసిపీ చేసాము అంటే ఎందుకు చేస్తున్నాం, అవతల వాళ్ళకి నేర్పించడానికే కదా. సో వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళకి టేస్ట్ బాగుండాలి. టేస్ట్ బాగా లేకపోతే వాళ్ళు ఎలా చేసుకుంటారు? అందుకే 1 million సబ్స్క్రైబర్స్ ఊరికే రారు, ఇందుకే వస్తారు. సో డ్రై ఫ్రూట్స్ వేసేసాను కార్తిక. నెక్స్ట్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను అనమాట ఫ్లేవర్ కోసం. ఏది బాగా చేశారని మీ హస్బెండ్ మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు ఫస్ట్ టైం? అంటే స్వీట్సా లేకపోతే నాన్ వెజ్? యాక్చువల్లీ మా ఇంట్లో స్వీట్స్ కన్నా స్నాక్స్ బాగా లైక్ చేస్తారు. స్నాక్స్ బాగా లైక్ చేస్తారు. సో అందుకని ఎక్కువ నేను స్వీట్స్ కన్నా స్నాక్స్ ఎక్కువ చేస్తాను అనమాట. స్వీట్స్ అప్పుడప్పుడు, స్వీట్స్ ఏది చేసుకున్నా నేను మా చిన్న బాబే తినాలి, మా పెద్ద బాబు మా హస్బెండ్ ఎక్కువ స్నాక్స్ బాగా లైక్ చేస్తారు. కార్తిక స్వీట్ అయితే రెడీ అయిపోయింది, నేను సర్వ్ చేసేసి నీకు టేస్ట్ చూపిస్తాను. వావ్, కమ్మటి వాసన వస్తుంది. అంటే నెయ్యి వేసి చేశారు కాబట్టి బాగుంటుంది టేస్ట్ కూడా. యా, అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు మీరు ఏం చూపించినా సూపర్గా ఉంటుందని చెప్పి. థ్యాంక్ యూ. గార్నిషింగ్ కోసం కొద్దిగా పిస్తా పలుకులు వేస్తున్నాను. ఓకే. ఎప్పుడైనా మనకి రెసిపీ అనేది తినాలి అనిపించాలంటే చూడటానికి కూడా బాగుంది. అవును, అది మెయిన్. మీరు ఇట్లా డిషెస్ చేసినప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఇంకా అంటే ఇప్పుడు వ్యూయర్స్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ వస్తాయా, లేక కామెంట్స్లో కానీ? అడుగుతారండి, అడుగుతారు. చాలా క్వశ్చన్స్ వస్తాయా? డెఫినెట్గా అడుగుతారు. అంటే మాకు ఈ రెసిపీ చూపించండి అక్క, ఆ రెసిపీ చేసి చూపించండి అని అడుగుతారు. మేము ట్రై చేసాము, చాలా అంటే 2 million మనం రీచ్ అయ్యాము అంటే ఎంత మంది ట్రై చేసి ఉండాలి, అసలు ట్రై చేస్తారండి. అండ్ ఈ లాక్డౌన్ లో అంటే ఫస్ట్ కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అండ్ సెకండ్ వేవ్ టైంలో, ఈ టైంలో చాలా మంది ట్రై చేశారు. అసలు లాక్డౌన్ తర్వాత ఛానల్ అనేది బాగా గ్రో అయిందనమాట. సో లాక్డౌన్ లో చాలా మంది ట్రై చేసి ఇంట్లో ప్రయోగాలు అనేది ఎందుకంటే లాక్డౌన్ లో బయటకి వెళ్ళడానికి లేదు కదా. సో వాళ్ళకి టైం పాస్ ఏంటి అంటే కుకింగ్. సో లాస్ట్ ఇయర్ లాక్డౌన్ లో బాగా పికప్ అయింది, అది అలా కంటిన్యూ అయింది అనమాట. ఇంకా అలా అలా కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మరి టేస్ట్ చెయ్యి. ఉందంటే బౌల్ ఇస్తే తీసుకెళ్ళిపోతా, ఇంటి వరకు తీసుకెళ్ళిపోతా అనేలా ఉంది. ఎంత కమ్మగా ఉందంటే అసలు, అబ్బా నిజంగా ఇదే ఫస్ట్ టైం అనమాట మనం లైవ్లో తినడం. చాలా కమ్మగా ఉంది, చాలా ఎలా అంటే ఆ నెయ్యి ఫ్లేవర్ అలా తెలుస్తూ చాలా బాగుంది. సూపర్గా, పర్ఫెక్ట్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత మంచి డిష్ టేస్ట్ చేసి చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా బాగుంది. మీ ఛానల్ ఇలాగే ఇంకా 1 million కాదు, అట్లా 100 millions అవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈరోజు మాకు మీ టైం స్పెండ్ చేసి మీ ఫీలింగ్స్ని, మీ మెమరీస్ని అన్నీ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కార్తిక. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా బ్లాగర్స్ కార్నర్లో అమ్మ చేతి వంట ఫేమ్ భార్గవి గారితో మన ఇంట్రాక్షన్. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగర్తో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 130 TV. దిస్ ఈస్ కార్తిక. బాయ్.